106వ కీర్తన మనం పరిశీలనగా చేసినప్పుడు రాయబడినటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తే 43వ వచనంలో ఆయన వారిని చూచెను, వారిని తలంచుకొనెను, వారిని కరుణించెను. అందరూ నాతో కలిపి చెప్తారు ఈ మాట. ఆయన వారిని చూచెను, వారిని తలంచుకొని, వారిని కరుణించెను. 106వ కీర్తన ఇశ్రాయేలీల పతనావస్థకు పరాకాష్ఠగా 106వ కీర్తన కనబడుతుంది. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఈ 40 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీల్ని అద్భుతంగా నడిపించుతున్నాడు. ఆ నడిపిస్తున్నటువంటి ఆ రోజుల్లో కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయులుగా ఉండి దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఇంత హీనదశకు రావడానికి, ఇంత మిక్కిలిగా వాళ్ళు నాశనం అవడానికి, ఇంతగా వాళ్ళు పతనం అవడానికి ఇశ్రాయేలులు చేసినటువంటి 5 తప్పిదాలు ఈ 106వ కీర్తనలో నేను గమనించాను. కాబట్టి ఈ 5 విషయాలు కూడా నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళు ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు దేవునికి వాళ్ళు ఏం చేశారంటే విజ్ఞాపన చేశారు, దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు కనుక మన దేవుడు ఆయన వారిని చూచాడు, వారిని తలంచుకున్నాడు, వారిని కరుణించాడు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే మొట్టమొదటగా ఇశ్రాయేలీలు తప్పిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దురాశ. ఏంటండి? దురాశ. ఆశ ఉండటం తప్పు కాదు, కానీ దురాశ అనేది ఏం చేస్తుందంటే మనల్ని వ్యతిరేక పద్ధతిలో నడిపిస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని మందిరానికి మనం వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం కొనసాగుతున్నప్పుడు మనందరికీ కూడా ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆశ లేనటువంటి వారు ఎవరో కూడా బహుశా ఇక్కడ లేరు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద ఏదో ఆశ పెట్టుకుని మన మందిరానికి వస్తాం. ప్రభువా, ఈ సంవత్సర కాలంలో నా జీవితంలో ఈ కార్యం చేయాలి, ఇంకా 1 నెల మాత్రమే మిగిలి ఉంది, ఇంకా నా జీవితంలో ఈ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నా, ఇదిగో ఈ యొక్క మంచి ఆరోగ్య స్థితి కొరకు ఎదురు చూస్తున్నా, బిడ్డల జీవితంలో ఈ మంచిగా సెటిల్ అవ్వాలి, ఇంకా నెల మాత్రమే ఉంది. ఇలాగ మనం ఏదో ఒక ఆశ కలిగి దేవుని మందిరంలో మనం ఉంటాం. గమనించాలి, వీళ్ళు మాత్రం దురాశ కలిగి ఉన్నారు. ఏ ఆశ కలిగి ఉన్నారండి? దురాశ దుఃఖానికి చేటు అంటాం. సహజంగా మీరు ఆలోచన చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండే జీవితం అద్భుతమైన జీవితం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనం తినడానికి ఏ ఆహారం అయితే ఇచ్చాడో, మనం కట్టుకోవడానికి ఏ వస్త్రాన్ని అయితే ఇచ్చాడో, త్రాగడానికి ఏదైతే మనకి ఇచ్చాడో, కాబట్టి వాటిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. వీళ్ళు ఏం చేశారంటే ఈ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం కొనసాగుతూ ఉంది. అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు పగలేముండేదంట? మేఘస్తంభం ఉండేదంట. మేఘస్తంభం ఎప్పుడైతే అరణ్యంలో వచ్చిందో అక్కడ ఉండే ఉష్ణోగ్రత ఎంత ఉండేదంటే 18 డిగ్రీలు. మీరు ఇంట్లో ఉన్నటువంటి ఏసీని 18 దగ్గర మీరు సెట్ చేసుకుని కనుక ఆ గదిలో ఉంటే కనుక దుప్పటి కప్పుకున్నా చలాగదు. 18లో కనుక ఉంటే వీళ్ళు వెళ్తున్నప్పుడు ఎలాగుందో తెలుసా? ఆ యొక్క ప్రయాణంలో చుట్టూ ఎండ ఉంది, అరణ్యం అంతా కూడా ఎండే, ఎక్కడ కూడా చెట్లు లేవు, నీడ లేదు. కానీ దేవుడు వారికి ముందుగా మేఘస్తంభమై నడిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. రాత్రి అయితే అగ్నిస్తంభం, ఎక్కడ ఏదైనా కీటకాలు ఉంటాయేమో, ఎక్కడైనా విష సర్పాలు ఉంటాయేమో, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా అంత అద్భుతంగా దేవుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే రోజు మనకి ఈ మన్నా ఆహారమే దొరుకుతుంది, ఈ మన్నా కంటే మంచి ఆహారం కావాలి, మనకి మాంసం అయితే బాగుండు అనుకున్నారు. ఏమనుకున్నారండి? మాంసం అయితే బాగుండు అనుకున్నారు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ మన్నా అనే ఆహారాన్ని ఆకాశపు ధాన్యం అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ధాన్యం సహజంగా భూమి మీద పండుతుంది, నేల మీద పండుతుంది. కానీ దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆహారానికి పెట్టినటువంటి పేరేంటంటే ఆకాశపు ధాన్యం అన్నాడు. అంటే మంచి ఆహార పదార్థాలతో దేవుడు వాళ్ళని పోషిస్తున్నాడు. ఎంత అద్భుతంగా వాళ్ళు నడుస్తున్నారంటే వాళ్ళకి చెమట పట్టట్లేదు, వాళ్ళ బట్టలు మాసిపోవట్లేదు, వాళ్ళకు ఉన్నటువంటి కాళ్ళకు వేసుకున్న చెప్పులు అరిగిపోవట్లేదు. ఇంత అద్భుతంగా నడిపిస్తున్నా వాళ్ళ మనసు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మాంసం మీదకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? మాంసం మీదకి వెళ్ళింది. అడిగారు మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మాకు మాంసం కావాలి, అక్కడైతే మేము మంచి ఆహార పదార్థాలు తిన్నాం, ఇదిగో నీ మాట విని నడుస్తున్నాం, మాకు మాంసం లేదని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు గమనించాలి, మోషే వారి కొరకు ప్రార్థన చేశాడు. చక్కటి మాంసాన్ని ఉదయాన్నే లేచి చూసేసరికి ఎవరి గుడారం దగ్గర ఎంత మాంసం కావాలో అంత మాంసం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి రేషన్ ఎలాగ ఇస్తున్నారో అలాగే దేవుడు 20 లక్షల మందికి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలకి అంత మాంసాన్ని ఇచ్చేవాడు. అమలాపురంలో KFC వస్తుందండి. అమలాపురంలో ఏమొస్తుందండి? KFC, చందన బ్రదర్స్ పక్కన మాంసం అనమాట. ఇంకా చూడండి, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఓపెనింగ్ అవ్వకుండా అప్పుడే స్టేటస్లు పెడతారు మనోళ్ళు. కాబట్టి గమనించాలి, ఈ మాంసం కొరకు వాళ్ళ ప్రయాసపడుతున్నారు, దురాశను కలిగి ఉన్నారు. వీళ్ళు బహుశా ఆలోచన చేయాలి వాక్యం మీదనో, లేకపోతే ప్రయాణం కోసమో, లేకపోతే ఆ నడిపిస్తున్నటువంటి దేవుని కొరకు వీళ్ళు ఆశ పెట్టుకోలేదు. కానీ వీళ్ళ ఆశ అంతా దేని మీద ఉందంటే మాంసం మీద ఉందండి. ఎలాగైనా సరే మాంసం తినాలి ప్రయాణంలో, ఎలాగైనా సరే మోషేని విసిగించాలని
చెప్పి దురాశవ ఆశతో వాళ్ళు ఏం చేశారంటే మోషేని విసిగించారు. మోషే ప్రార్థించాడు, వాళ్ళకి మాంసం లభించింది. పోనీ దొరికిన మాంసాన్ని దొరికినట్టుగా తిని ఆ పూటకి తృప్తి పడ్డారంటే అది కూడా లేదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా, మళ్ళీ మనకి రేపు పొద్దునకి ఉంటుందో ఉండదో, దొరికింది తిని మనం ఏం చేద్దాం, కొంత మేరకు మనం దాచుకుందామని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి దాచుకున్నారండి. అవన్నీ కూడా ఉదయానికల్లా పురుగులు పట్టేసాయి. కారణం ఏంటో తెలుసా, వీళ్ళ దురాశను దేవుడు చూశాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆశ అనేది ఉండడం తప్పు కాదు, కానీ కొన్ని సందర్భాల్లో దురాశను కలిగి ఉంటాం. ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో మనకు ఉండడానికి నిలువ నీడ లేదండి, ఉండడానికి ఇల్లు లేదు. హెలికాప్టర్ కావాలని ప్రార్థన చేస్తే ఏమని అర్థం ఉంటుంది చెప్పండి? ఉండడానికి ఏమో ఇల్లు లేదు, కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాం మనం? హెలికాప్టర్ కావాలని. ముందు హెలికాప్టర్ కావాలంటే హెలిప్యాడ్ కావాలి, అక్కడ హెలికాప్టర్ దిగడానికి ఒక స్థలం కావాలి. కొన్ని సందర్భాల్లో మన ఆలోచన వ్యవహార శైలి ఇలానే ఉంటుంది. అయితే గమనించాలి, ఇశ్రాయేలీయులు కూడా ఇలానే ఆలోచించారు. చక్కటి ఆహారాన్ని, ఆకాశపు ధాన్యాన్ని, మన్నాను పెట్టి దేవుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే శోధించి అసూయలోకి పడ్డారు. జాగ్రత్తగా గమనించాలి. ఈ దురాశ ఎప్పుడైతే వాళ్ళలో వచ్చిందో ఆ దురాశ అనేది వాళ్ళు ఏం చేసిందంటే మిక్కిలి హీన దశకు తీసుకువెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండోది మీరు ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీరు ఆలోచన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట, దురాశ అనే మాట మనం చూద్దాం. 106వ కీర్తన 14వ వచనం. 106వ కీర్తన 14వ వచనం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. అరణ్యములో వాళ్ళు ఏం చేశారంట? బహుగా ఆశించిరి. ఎంత మేరకు దేవుడు మనకి ఇవ్వాలో ఆయనకు తెలుసు కనుక అంత మేరకు మనకి ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు దానితో తృప్తి పొందకుండా వీళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆశపడి ఎవరిని శోధించారు? దేవుణ్ణి శోధించారు. కాబట్టే వాళ్ళ దురాశలో ఉన్నారు కనుక వాళ్ళు ఏమైపోయారంటే అరణ్యములో మిక్కిలి హీనదశకి వెళ్ళిపోయారు. రెండో కారణాన్ని మనం చూద్దాం. రెండో కారణం ఏంటంటే అసూయ పడ్డారు. జాగ్రత్తగా గమనించాలి. 106వ కీర్తన 16వ చరణం. 106వ కీర్తన 16వ చరణం. వారు తమ దండుపాడెములో మోషే అందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. దేవునికి మహిమ కలుగును గాక. అసూయ అనేది ఎలాంటి భయంకరమైనది అంటే క్యాన్సర్ లాంటిది అనమాట. అసూయకు మందు లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకంటే మంచిగా కొంచెం ముందుకు వెళ్తున్న వారిని చూసి చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే అసూయ పడతా ఉంటాం. అయితే గమనించాలి, వీళ్ళు ఎవరిని చూసి అసూయ పడ్డారో తెలుసా? మోషేను అహరోనును చూసి అసూయ పడ్డారు. ఎందుచేత ఈ మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానంటే ఈ యొక్క యోసేపును చూసి వాళ్ళ అన్నలందరూ కూడా ఏం చేశారంటే గోతిలో పడేశారు. ఎందుకు గోతిలో పడేశారు తెలుసా? ఎలాగైనా సరే వీడి యొక్క పని ఈ రోజుతో ముగించేయాలి. వీడన్ని విషయాల్లో బాగున్నాడు, వీడన్ని విషయాల్లో మంచిగా ఇంటి దగ్గర ఉంటున్నాడు, వీడన్ని విషయాల్లో కూడా హెచ్చించబడుతున్నాడని చెప్పి ఓ చిన్న కారణంతో వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే గోతిలో పడేశారు. గోతిలో పడేసినటువంటి యోసేపు ఏమైపోయాడు తెలుసా? దేవుడు సింహాసనం మీద నిలబెట్టాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతించండి. మన జీవితాల్లో గమనించాలి, మీరు ఎవరినైతే గోతులో పడేయాలని ఆశపడుతున్నారో, మీరు ఎవరినైతే గోతులో త్రొక్కాలని చెప్పి మీరు అన్ని పనులు మానుకొని ఆ పని పెట్టుకున్నారో గమనించాలి, ఆ గోతులో పడవేసిన వారిని దేవుడు సింహాసనం మీద నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు యోసేపు సింహాసనం మీద నిలబడ్డాడు. యోసేపు సింహాసనం మీద నిలబడినప్పుడు ఎవరైతే గోతులో పడేశారో వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే పాదాలు పట్టుకుని ఏడుస్తున్నారు. పాదాలు పట్టుకుని ఏడుస్తారు. మా తనివి తీరట్లేదయ్యా, ఇంకా సేపు మేము ఏడుస్తామని చెప్పి ఆ పాదాలు పట్టుకుని ఏడుస్తారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకంటే ముందుగా ఎవరైనా సరే ప్రయాణం చేస్తున్నా, మనకంటే ముందుగా అన్ని విషయాల్లో దీవించబడుతున్నా ఖచ్చితంగా మంచి మనసుతో దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చక్కటి ఇల్లు మీ స్నేహితులు ఎవరైనా కట్టుకున్నారా? లేకపోతే మీ బంధువులు ఎవరైనా ఒక మంచి ఇల్లు నిర్మించుకుంటున్నారా? ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీ యొక్క హృదయకాంక్ష ఏదైతే ఉందో మీ ఆనందాన్ని వ్యక్తపరచండి. చాలా మంచిగా ఇల్లు కట్టుకున్నాం, దేవునికి స్తోత్రం, రేపొద్దు నాకు కూడా దేవుడు ఒక మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు. ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఆ వ్యాపారం గురించి పాజిటివ్గా మాట్లాడండి. ఒకవేళ ఎవరైనా మంచి వాహనం కొనుక్కుంటే ఆ వాహనం గురించి మంచిగా మాట్లాడండి. ఒకవేళ మీ పక్కన ఉన్నటువంటి సహోదరి ఎవరైనా ఓ మంచి సారీ కట్టుకొని కనుక ఈరోజు మందిరంలోకి వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఏమనాలి? సూపర్ అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఖచ్చితంగా అంతే తప్ప దాని వైపు పదే పదే మిడిగుడ్లు వేసుకొని చూడొద్దు. అదనట విషయం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేత ఈ మాటలు చెప్తున్నానంటే అసూయకు మందు లేదు. అసూయ ఉన్నవాడిని ఎవడో పాడు చేయక్కర్లా. అసూయ ఉన్నవాడు వాడంతటా ఆడే పాడైపోతాడు. అది విషయం అన్నట. ఈ యొక్క ఇశ్రాయేలీలు హీనదశకు రావడానికి గల కారణం ఏంటంటే అసూయ పడ్డారు. ఎవరిని చూసి అసూయ పడ్డారు? అహరోనును చూసి, మోషేను చూసి అసూయ పడ్డారు. అరే వీళ్ళే నడిపిస్తున్నారు, వీళ్ళే ముందుకు కొనసాగుతున్నారు, మనమేంటి, మన ఆధిక్యతలు ఏంటి, మనకున్న జ్ఞానం ఏంటి, మనకున్న సామర్థ్యం ఏంటని చెప్పి వీళ్ళు అసూయ పడి వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి మర్చిపోయారు, మిక్కిలి హీనదశకు వచ్చారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి
ఎంతగా పతనం అయిపోయిందో ఈ 106వ అధ్యాయంలో కనబడుతుంది. మూడో విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయం ఏంటంటే, వాళ్ళు దేవుని మేలుల్ని పొందుకుంటూనే దేవుణ్ణి మర్చిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 22వ చరణం. 106వ కీర్తన అదే కీర్తన అండి, 22వ చరణం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. ఏం చేశారంట? మర్చిపోయారంట. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అండి. దేవుణ్ణి మర్చిపోయేంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనకెవ్వరికీ రాకుండును గాక. ఆమేన్ చెప్పండి. దేవుణ్ణి మర్చిపోయేంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళకి దేవుడు అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు, అనేకమైనటువంటి అక్కర్లు తీరుస్తున్నాడు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మర్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయారండి. దావీదు గారు అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మర్చిపోయే పరిస్థితి వస్తే చాలా ప్రమాదమండి. ఎందుచేతనంటే దేవునికి బహుగా కోపం పుట్టించేది. ఎర్ర సముద్రం వచ్చింది, వెనకాలేమో ఫరో సైన్యం. ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. మోషే వచ్చి ఆ కర్రను సముద్రం మీద చాపగా సముద్రం ఏమైపోయిందంటే 2 పాయలు అయిపోయింది. దగ్గరగా 3 కిలోమీటర్ల దూరం ఆరిన నేల మీద నడిచారు. దేవునికి మహిమ కలుగునుగా. సముద్రపు మధ్యలో అగాధములో నడవటం అంటే మామూలు విషయం కాదు. అయితే వాళ్ళు నడిచి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలు స్వభావంలోకి వచ్చారు. ఏ స్వభావంలోకి తెలుసా? మళ్ళీ మర్చిపోయి మా దేవుడు మాకేం చేశాడని చెప్పి వాళ్ళు భయంకరమైనటువంటి స్థితిలోకి వచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనకి సరైనటువంటి వాహనం లేనప్పుడు మనం అనుకుంటాం, ప్రభువా నాకు చక్కటి వాహనం ఉంటే ఖచ్చితంగా దేవుని మందిరానికి ఎప్పుడు వస్తాను? సమయానికి వస్తాను అనుకుంటాం. దేవుడు కొత్త వాహనాన్ని ఇచ్చాడు, మనకి ఓ చక్కటి వాహనాన్ని ఇచ్చాడు. అందరికంటే లేటుగా బండి మీద వచ్చేది మనమే. అందరికంటే లేటుగా బండి మీద వచ్చేది మనమే. రాకముందు మనం ఏమనుకున్నాం తెలుసా? తీర్మానం ఏంటో తెలుసా? మందిరంలో నాకుంటే గనక నేను ఖచ్చితంగా అందరికంటే ముందుగా ఉంటాను. అలాగే చూడండి, చాలా సందర్భాలు ప్రభువా నాకు గనక ఇదిగో ఈ ఉద్యోగాన్ని ఇస్తే, నాకు గనక ఇదిగో ఈ వ్యాపారాన్ని ఇస్తే గనక అందరికంటే ముందుగా వెళ్ళి నేను నిన్ను మందిరంలో స్తుతిస్తా, అందరికంటే ముందుగా వెళ్ళి నేను పరిచర్యలో ఉంటా అని తీర్మానం చేసుకుంటాం. అయితే గమనించాలి, ఇవన్నీ పొందుకున్న తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత అందరికంటే ఆలస్యంగా వచ్చేది మనమే. ఆశీర్వాదాలు పొందుకోవటం తప్పు కాదు, ఆ ఆశీర్వాదాలు దేవుని కొరకు ఉపయోగించకపోవడం తప్పు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మర్చిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో గమనించాలి. అన్ని రోజులు పని చేసుకోమన్నాడు దేవుడు, ఆదివారం విశ్రాంతి తినమన్నాడు. ఆదివారం విశ్రాంతి తినమన్నాడు. చక్కగా మందిరానికి బయలుదేరి రెడీ అయినప్పటికీ ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది. ఈ ఒక్కరోజు కనుక పని చేస్తే 3,000 వస్తుంది అంటారు. ఎన్ని వేలు? 3,000 వస్తారు. రా పర్లేదని చెప్తే జాగ్రత్తగా ఏం చేస్తామంటే బైబిల్ భార్యకి ఇచ్చేసి ఇదిగో కానుకేసి అని చెప్పి మనం ఏం చేస్తాం? మందిరాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేస్తాం, వెళ్ళిపోతాం. ఆ తెచ్చుకున్న డబ్బులు వారంలో కనుక మీరు ఆలోచన చేస్తే అది ఎలా వెళ్ళిపోయినాయో, ఏ రకాలుగా వెళ్ళిపోయినాయో మీకు తెలియదండి. దేవుడు అనుకుంటాడు, ఆదివారం కనుక దేవునిలో ఉండి దేవుణ్ణి స్తుతించి దేవునికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి దేవుని విజ్ఞాపన చేసి కనుక ఉంటే సోమవారం నుండి శనివారం వరకు ఖచ్చితంగా మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో దేవుడు సహాయం మీకు లభిస్తుంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని ఖచ్చితంగా. నేను ఎప్పుడు చెప్తా ఒక మాట, మీరు ఇక్కడే కాదు, ఇక్కడ మన మందిరమనే కాదు, మీరు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నా, వేరే వేరే ప్రాంతాల్లో పని చేయాల్సి వచ్చినా అక్కడ ఖచ్చితంగా మందిరం దగ్గరగా ఉంటే ఆ మందిరంలోకి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుంటాడు. ఎందుచేతనంటే మీరు గనక ఆదివారం నష్టపోయిన జీతం ఏదైతే ఉందో, ఆదివారం కోల్పోయినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని దేవుడు భర్తీ చేస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని. ఎందుకంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదండి. మన దేవుడు ఎవరండి? అన్యాయస్తుడు కాదు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మర్చిపోయే స్థితిలోకి మనం వెళ్ళిపోకూడదు. చాలా సందర్భాల్లో గమనించాలి. ఈ దుబాయ్, అబుదాబి, మనకి ప్రాంతాల్లో, కువైట్ పరిసర ప్రాంతాల్లో చాలామంది ముస్లిమ్స్ దగ్గర మన వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు, ఆ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ముస్లిమ్స్కి ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టినప్పుడు మీరు గమనించాలి, ఆ పిల్లోడిని దగ్గరగా తీసుకొని పుట్టినటువంటి పిల్లోడిని దగ్గరగా తీసుకొని వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అల్లాయే దేవుడు అని చెప్తారంట. ఏమని చెప్తారండి? అల్లాయే దేవుడు అని చెప్తారండి. ఆడికి అనేక మార్లు దగ్గర తీసుకుని తల్లి కానీ తండ్రి కానీ చెవు దగ్గరికి వెళ్ళి అల్లాయే దేవుడు అని చెప్తాడు. వాడు ఏం చేస్తాడంటే పెరిగి పెద్దోడైన తర్వాత గమనించాలి, వాడు దేవుడు కోసం చచ్చిపోవడానికి కానీ చంపడానికి కానీ వెనకాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి మర్చిపోవట్లేదు. కానీ మనం చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మనం దేవుణ్ణి ఏం చేస్తామంటే మర్చిపోతున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలు మిక్కిలి హీనదశకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయేవారిగా ఉన్నారు. చాలా సందర్భాల్లో గమనించండి. ఎందుకంటే మనం దేవుణ్ణి మర్చిపోయినా కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోవట్లేదు. ఎన్ని సందర్భాల్లో మీ జీవితాల్లో గుర్తు చేసుకోండి, ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఎన్ని అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మీ పక్షంగా ఎన్ని అద్భుతాలు చేశాడో. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా అయిపోయింది నా పని అన్న సందర్భంలో ఇక నేను మరలా మునుపటిలా తిరగలేను, మునుపటిలా నాకు ఆరోగ్యం రాదు,
మారదు, మునిపటిలా నా పరిస్థితి ఉండదు, మునిపటిలాగా నేను అందరితో కలిసి జీవించలేను అనుకున్న సమయాల్లో దేవుడు మనల్ని అత్యద్భుతంగా నిలబెట్టి కాపాడిన రోజులు ఎన్నెన్ని ఉన్నాయండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కదండి. చాలా పరిస్థితులు అండి, చాలా ఇబ్బందులు. నాకు ఒక 2-3 నెలల క్రితం శ్యామన్నయ్య ఒక వీడియో పెట్టారు. ఆయన పని చేస్తున్నటువంటి చోటు ఎంత భయంకరంగా ఉంటుందో. దుబాయ్లో సముద్రం మధ్యలో, అంటే సముద్రం నుంచి ఆయన పనిచేస్తున్న చోటుకి దగ్గరికి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఉంటే కనుక ఇంకా సముద్రం తప్ప ఇంకేమీ కనపడదు, మధ్యలో అన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాం మనం, చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ కెరటాలు మధ్యలో ఉంటారు వాళ్ళు అక్కడ ఆయిల్ బావులు ఉంటాయి, అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఒక హెలికాప్టర్ వచ్చి వీళ్ళని తీసుకెళ్ళటం తప్ప ఇక మరలా భూమి అనేది వాళ్ళకే కనపడదు. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. నిజానికి ఇక్కడ మనం చెప్పడం ఈజీగా ఉంది, కానీ ఆ పరిస్థితిలో కనుక మనం నిలబడితే మనకి ఎంత జీతం ఇచ్చినా తక్కువ అంటాం. దేవునికి మహిమ కలుగునుగా. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి కఠిన పరిస్థితులు. కాబట్టి దేవుడు మీరు గమనించండి, ఎడారిలో ఉన్న, అరణ్యములో ఉన్న, సముద్రము మీద ఉన్న, అదవుతుందండి, ఎక్కడ మీరు పరిస్థితులు ఏ చిక్కుబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మిమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. 5వ విషయం గమనించాలి. వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రక్కన దేవుడు చేసిన మేలులు వాళ్ళు తలంచుకుంటూనే దేవుని మీద వాళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. కీర్తన గ్రంథము 106వ కీర్తన 43వ చరణం ముగింపులను వస్తుందంటే 106వ కీర్తన 43వ చరణం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, ఆయనను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారండి? తిరుగుబాటు అనేక సార్లు. అప్పుడే తిని అప్పుడే ఆయన కార్యాలను చూసి వాళ్ళు ఏమన్నా తెలుసా? మా దేవుడు మా కోసం ఏం చేశాడు, మేము అక్కడ ఉండంగానే బాగుంది, మేము అక్కడ ఉండంగానే మాకు అన్నీ కూడా లభ్యమైనవి, ఇప్పుడు ఈయన మాట నమ్మి ఇక్కడికి వచ్చాం, సరిగ్గా తినడానికి కూడా మాకు ఆహారము లభించట్లేదు. ఈ మాట అని 2 గంటల ముందు వాళ్ళు చికెన్ తిన్నారు. అదనమాట ఈ మాట అనడానికంటే ముందు 2 గంటల ముందు వాళ్ళు ఏం తిన్నారు? చికెన్ తిన్నారు. జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా దేవుడు వాళ్ళకి సమృద్ధిస్తున్నప్పుడు, అన్ని విషయాల్లో కూడా దేవుడు వాళ్ళని కాపాడుతున్నప్పుడు ఆ పక్క మేలును జ్ఞాపకం చేసుకోకుండా దేవుని మీద ఏం చేశారంటే వాళ్ళు తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే వాళ్ళు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు అంటే దేవునికి ప్రార్థన చేశారంట. దేవునికి ప్రార్థన చేస్తే మన దేవుడు కరుణా వాత్సల్యము గల దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన కోపించుచునే తన వాత్సల్యాన్ని చూపే దేవుడు. అనేక మార్లు మనం ఆయన చెయ్యి విడిచిపెట్టినా ఆయన మన చెయ్యిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన వారిని చూచెను అనే మాటకు ఒక చిన్న రిఫరెన్స్ చెప్పించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరచి చూద్దామండి. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు చక్కటి మాట మనకు కనబడుతుంది. హాగరు గూర్చినటువంటి వృత్తాంతాన్ని అక్కడ మనం చూడవచ్చు. ఆదికాండము 16వ అధ్యాయము. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచితిని కదా అనుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హాగరు ఒక పేరు పెట్టింది. హాగరు అరణ్యంలో ఉంది. ఈమె కూడా ఎక్కడుందంటే అరణ్యంలో ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసి హాగరు ఐగుప్తు దేశం నుంచి వచ్చింది. ఐగుప్తు దేశం నుంచి అబ్రహాం గారు ఈవిని ఇంటికి తీసుకొచ్చారు. శారమ్మ గారికి ఏమో పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే శారమ్మంది, మన దేశ సంప్రదాయ ప్రకారం నువ్వు నా భర్తతో ఉండి నా కొరకు ఒక బిడ్డను కనాలి అని చెప్పింది. హాగరేమీ ఇష్టపడి అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళా. శారమ్మ గారే హాగర్ని అబ్రహాం గారి దగ్గరికి పంపించింది. ఇప్పుడు హాగరు గర్భవతి అయి పిల్లోడిని కంది. పిల్లోడిని కన్న తర్వాత ఈ పిల్లోడిని బట్టి శారమ్మ ఏం చేసి మాట్లాడుతుందంటే చులకన చేసి మాట్లాడుతుంది. ఈమెకేమో గర్భఫలం దేవుడు ఇచ్చాడు, ఈమెకు గర్భఫలం ఇవ్వలేదు. ఇవ్వలేని కారణాన్ని బట్టి హాగరు శారమ్మ గారిని సూటిపోటి మాటలతో ఆయా సందర్భాల్లో ఇబ్బంది పెడుతున్నప్పుడు శారమ్మ గారి కోపం వచ్చింది. నేను నెల ఆమెకు జీతం ఇస్తున్నాను, అది నా దాసిగా ఉండాలి, కానీ అది ఇప్పుడు ఏం చేస్తుందంటే నా మీదే సనుక్కుంటుంది, నన్ను చూసి అవమానకరంగా మాట్లాడుతుందని చెప్పి ఈ శారమ్మ ఏం చేసిందంటే హాగర్ను బయటికి వెళ్ళగొట్టిందండి. హాగర్ను బయటికి వెళ్ళగొడితే ఓ చేతిలో బాబు, భుజానికేమో ఒక నీళ్ల బుడ్డి దూరంగా పంపించేశాడు అబ్రహాం. దూరంగా పంపించేస్తే గమనించాలి, షూరు అరణ్యంలో ఉంది. షూరు అనే అరణ్యంలో ఉంది. అరణ్యంలో ఉంది, నీళ్ళు అయిపోయినాయి, తాగడానికి నీళ్ళు లేవు. బిడ్డకు నీళ్ళు ఇవ్వాలి. బిడ్డ యొక్క శరీరం రంగు మారిపోతుంది. వాడు ఏడుస్తున్నాడు. ఆ బిడ్డ యొక్క చావును చూడలేక ఆ బిడ్డను తీసుకెళ్ళి ఒక పొద పక్కన పడుకోబెట్టిందండి. ఒక పొద పక్కన పడుకోబెట్టి ఏమంటుందంటే, ప్రభువా నేను ఇదిగో ఈ స్థితిలో ఉన్నాను, ఇదిగో నేను ఇక్కడికి రావటం నా ఉద్దేశం కాదు, అబ్రహామే వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అబ్రహాముకు భార్యనయ్యాను,
కాబట్టి వాళ్ళకి ఒక సంతానాన్ని ఇచ్చాను, కాబట్టి నా పరిస్థితి ఏంటని చెప్పి చాలా రకాల మిశ్రమ ఆలోచనల మధ్య నలిగిపోతుంది. ఎన్ని ఆలోచనలు ఉన్నాయి చూడండి. ఎందుకు నేను ఐగుప్తు నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు నేను గర్భం ధరించాలి, గర్భం ధరించిన తర్వాత నాకున్న పరిస్థితిని బట్టి శారంను ఎందుకు అవమానపరచాలి, అవమానపరచని పోన్లే మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావాలి, ఏంటి నా జీవితం అని చెప్పి రకరకాల ఆలోచనల మధ్య ఉంది. ఈ రోజున ఎవరైనా సరే వాక్యం వింటున్నటువంటి మనలో ఈ విధమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. మనం చేసినటువంటి పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు నిందిందామంటే వాళ్ళని మాట అనలేం, ఇంట్లో ఉన్నటువంటి భార్యను తిడదామంటే వారిని కూడా ఏమనలేం, ఈ కోపాన్ని పిల్లల మీద చూపిందామంటే పిల్లల మీద కూడా చూపించలేం. కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య, మనకున్నటువంటి పరిస్థితి ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తాడు. చాలా రకాల మానసికమైనటువంటి సంఘర్షణల మధ్య హాగరు షూరు అరణ్యంలో కొట్టుమిట్టాడుతుంది. తన పరిస్థితి ఏంటో, తన బ్రతుకేంటో, తనకున్నటువంటి భవిష్యత్తు ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో హాగర్ అక్కడ ఉండి దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడాడంట, దేవుడు వచ్చి పక్కన నిలుచున్నాడంట. ఎప్పుడైతే దేవుడు నిలుచున్నాడో హాగర్ ఒక పేరు పెట్టింది దేవునికి. ఏమని పేరు పెట్టిందో తెలుసా? నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నన్ను చూచిన వారిని నేను ఎక్కడ చూచి తిని. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నతించాను. అంటే దేవుడు పేతురు భక్తుడు అంటాడు ఒక మాట, అనుదినము ఆయన మన భారాలను వహిస్తున్నాడు. అయ్యో ఈవేళ సోమవారం కదా, ఈవేళ ఎందుకు నాకు చెప్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నేను రేపు వింటానులే అని చెప్పి దేవుడు దాటవేసే దేవుడు కాదండి. అనుదినము కూడా ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా సరే నువ్వు గనక ఆయనకి విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన వినే దేవుడు. అందుకే హాగర్ అంది, నన్ను చూచిన వానిని, నాతో మాట్లాడిన వానిని నేను చూచి తిని. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆయన ఎవరంటే చూచుచున్న దేవుడు. ఆయన వారిని చూచెను, ఆయన వారిని తలంచెను, ఆయన వారిని కరుణించెను. కాబట్టి ఆయన చూస్తున్న దేవుడు. కరుణ అనేది ఏంటంటే, ఎవరైనా సరే మన పక్కన ఎవరైనా కడుపు నొప్పితో బాధపడుతున్నారు అనుకోండి, తగ్గిపోతుందిలే పర్లేదులే అనే దానికంటే ఒకవేళ కనుక కడుపు నొప్పి కనుక మనకే వస్తే ఎలా ఉంటుందో ఫీల్ అవటం అనమాట. ఇదే కరుణ. అదే ఆ నొప్పి కనుక మనకు వచ్చినట్లయితే ఎలా ఉంటుందో అలాగా వచ్చినటువంటి నొప్పిని బట్టి మనం ఎలాగైతే బాధపడతామో దీన్నే కరుణ అంటాం. గమనించాలి, దేవుడు ఏమన్నాడో తెలుసా? వాళ్ళు రోదన చేశారు దురాశను బట్టి, అవిధేయతను బట్టి, గమనించాలి అసూయను బట్టి, అన్యజనులతో చేసినటువంటి సహవాసాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు అసూయ పడ్డారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అయితే దేవుడి వారి రోదన ఆలకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చివరి విషయం ఏంటంటే, వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని. చూద్దాం 106వ కీర్తన 35వ వచనం. 106వ కీర్తన 35వ వచనం. 106వ కీర్తన 35వ వచనం అండి. అదే కీర్తన అండి 35వ వచనం. 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, వారికి ఉరి ఆయను, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. వీళ్ళ కానాను దేశం వెళ్ళినప్పుడు అక్కడ అన్యజనులతో సహవాసం చేయడం తప్పు కాదు, కానీ వారి క్రియలు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారండి? వాళ్ళు క్రియలు నేర్చుకున్నారు. వాళ్ళు ఏమైతే చేస్తున్నారో అదే పనులు ఇశ్రాయేలీయులు చేయడానికి ఇష్టపడ్డారు. అందుకే వాళ్ళు మిక్కిలి హీనదశకి వెళ్ళిపోయారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళతో సహవాసం చేయొద్దు కాదు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. మొట్టమొదట్లో చూడండి, వాళ్ళు చెప్తారు సహజంగా మందు తాగినోడు ఏం చెప్తాడో తెలుసా? ఒక్కసారి కనుక మందు తాగితే ఎలా ఉంటుందంటే స్వర్గం చూస్తాం. ఏం చూస్తాం అంటాడు? తాగితే కనుక ఎలా ఉంటుందంటే స్వర్గం కనబడుతుంది అంటాడు. 1-2-3 సార్లు ఆ మాట మనం తీసుకోకపోయినా ఏదో ఒక సందర్భంలో చూస్తాం, వింటాం, బాగా మనకి అది బాగా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా వెళ్ళి తాగే ప్రయత్నం చేస్తాం. మనకే అలవాటు లేదు, తాగాడు, బాగా మొత్తు తలకెక్కింది, మొత్తానికి బండి తీసుకుని రోడ్డు మీద వెళ్తాం, ఏదో యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ పెడతారు? మనల్ని ఐసీ రూమ్లో పెడతారు. అక్కడ కనబడుతుంది స్వర్గం. ఎక్కడ కనబడుతుంది? అలా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు క్రియలు, వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తారంటే అనుసరించేటట్టు చేస్తారండి. చాలా సందర్భాల్లో అప్పట్లో ఒక యాడ్ ఉండేది, చార్మినార్ తాగండి విశ్రాంతి తీసుకోండి. ఏం తాగాలంట? చార్మినార్ త్రాగండి విశ్రాంతి తీసుకోండి. చార్మినార్ అంటే టీ కాదండి, చార్మినార్ అంటే సిగరెట్. చార్మినార్ అంటే ఏంటండి? సిగరెట్. ఒక సిగరెట్ కనుక తాగితే మన ఆయుష్కాలం 10 నిమిషాలు తగ్గిపోతుందంట. ఒక్క సిగరెట్ కనుక మనం తాగితే, అంటే కాలిస్తే ఎంత తగ్గిపోతుందంట ఆయుష్కాలం? 10 నిమిషాలు. 10 నిమిషాల ఆయుష్కాలాన్ని ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ కూడా పొడిగించలేడు. దేవునికి మహిమ కలుగునుగా. మన శరీరం, మన అవయవాలు చాలా చాలా విలువైనది. కోట్ల ఖరీదైనటువంటి దేహం మనది. ఎందుచేతనంటే మానవుని యొక్క దేహానికి ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కానీ, ఏ వైద్యుడు కానీ
ప్రతి సృష్టి చేయలేకపోయాడు. ఒక రక్తపు బొట్టును కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికీ తయారు చేయలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? అది దేవుడు మాత్రమే చేయగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే దావీదు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. ఎంత గొప్ప అద్భుతమైన నిర్మాణం అండి. సహవాసం చేశారు, సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. ఎంత పతనావస్థలోకి వెళ్ళిపోయారో తెలుసా? విగ్రహాలకి బిడ్డలను కూడా బలిచ్చే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు. అందుకే మిక్కిలి హీనదశకి వెళ్ళిపోయారు. పెద్దోడు పుట్టాడు అనుకోండి, ఆ గుడి దగ్గరికి వెళ్ళి, ఆ దేవత విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ పెద్దోడిని బలిచ్చేసేవారండి. అన్యజనులు ఎలాగైతే చేస్తున్నారో ఇశ్రాయేలు కూడా అలాగే చేశారు. అందుకే వాళ్ళు మిక్కిలి హీనదశకి వెళ్ళిపోయారు. కాబట్టి గమనించాలి, దేవుడు వారిని చూచాడంట, దేవుడు వారిని తలంచుకున్నాడంట, దేవుడు వారిని కరుణించాడంట. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారండి. వాళ్ళు ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ప్రభువా, మా పరిస్థితి ఇలాగుంది, మాకున్నటువంటి ఇబ్బంది ఇలాగుంది, కాబట్టి మమ్మల్ని కరుణించన్న వెంటనే దేవుడు మరలా అద్భుతంగా వాళ్ళని కరుణించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు వినికిడిలో దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రారాజు వస్తున్నాడో ప్రియులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమి రండి ప్రియులారా, రగరండి. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమి రండి, ప్రభువును చేరగలండి. వస్తానన్న యేసురాజు రాకమాను, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమి రండి, యేసును చేరగరండి. పాపం చేయొద్దు మహాశాపమై, ఫలితమే ఈ రోగ రుగ్మతలు. పాపం చేయొద్దు మహాశాపమై, ఈ పాప ఫలితమే ఈ రోగ రుగ్మతలు. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలు రక్షణకు కారణం, యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలు రక్షణకు మార్గము. అందుకే నమ్ముకో యేసయ్యను, చేరుకో పరలోక రాజ్యమును. అందుకే నమ్ముకో యేసయ్యను, చేరుకో పరలోక రాజ్యమును. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమి రండి ప్రియులారా, ప్రభువును చేరగలండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చదువుకుని సంస్కారం అయిన తర్వాత భోజనాలు చేద్దామంటే చిన్న ఒక మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం కానించండి. నేను మీకు అప్పగించిన ప్రభువులను పొందుతుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెత్తుకుని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్ర తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు రొట్టెను తిన్నో లేకపోతే పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరిశోధనను అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర అనేది త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచించక తిని తాగువాడు తన శిక్షావిధి కొరటికి తిని తాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేక బలహీనులను రోగులై ఉన్నారు.
చాలామంది తెలుస్తున్నారు. అయితే మనమే విమర్శించుకునేటలా తీర్పు పొందకపోదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని పిల్లారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క మహాకృపను బట్టి, ప్రభు చెప్పిన మాటను బట్టి ఏంటంటే ఈరోజు తీసుకునే కార్యక్రమం యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చారు. దాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు అబ్బాయి వాక్యం చెప్పిన మాట ప్రకారంగా కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటం వల్ల. అలాగే యేసుక్రీస్తు వారు ఇచ్చినప్పుడు 12 మంది శిష్యులు తీసుకున్నారు కానీ మరి ఆ మాట వారి వెనక చాలామంది నశించిపోయారు. అలాగే కొరింథీ రాసిన పత్రిక చూసినట్టయితే ప్రభు యేసుక్రీస్తు వారు అదే అపోస్తలుడైన పౌలు ఇది చెప్తూ చేశాడు, కానీ ప్రజల ఆయన మాట వినలేదు. ఈ 33 సంవత్సరాల నుంచి దేవుని సేవకునిగా నేను చెప్తా ఉన్నాను. ఎంతమంది అంటున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైన మాట, మోషే మాట ఏమో అప్పుడు పెద్దలేం లేదు, యేసుక్రీస్తు వారి మాట ఏమో అప్పుడు పెద్దలేం లేదు, పౌలు మాట ఏమో అప్పుడు పెద్దలేం లేదు, ఇప్పుడు ఉన్న ప్రజలేమో ఎంతమంది అంటున్నారు? దేవుని స్తోత్రం. ఎన్నటువంటి వారిని దేవుడు దీవించింది కాక అంటున్నాడు. మీకు ఏమైనా కక్షలు ఉంటే విడిచిపెట్టేయండి. దీన్ని తీసుకునేటప్పుడు మీరు పగ కానీ ద్వేషం కానీ లేకుండా ఉండి దీన్ని తీసుకుంటే నా రాజ్యానికి వార్తలు చెప్పారు. అలా తీసుకుందాం. దేవుడి మాటలు దీవించి ప్రార్థన చేస్తాం. దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, సర్వాధికారి, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సంస్కారం మీ చేతులు పెడుతున్నాం. ఈ రొట్టెను, ఈ ద్రాక్ష రసాన్ని మీ చేతులు పెడుతుండగా దీన్ని ఆశీర్వదించి దేవా మీ శరీరంగా మార్చండి, మీ రక్తంగా తయారు చేయండి. దీన్ని తీసుకునే ప్రతి ఒక్కరిని మీ నిత్యరాజ్య వారసత్వ భాగ్యం దయచేయండి. మీరే సహాయం అనుగ్రహించి బలపరిచి మీ సాక్షి వాడుకుని దీవిస్తారని మీరే సహాయం చేయండి, బలపరచండి, ఆస్వాదించండి, దీవించండి, మీ సాక్షులుగా వాడుకోండి. ఏ విధమైన సైతాన్ శోధన గలిబిలు లేకుండా మీరే కాచి కాపాడి సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన ఈరోజు ప్రభు ఇద్దరు బిడ్డలు రక్షించబడడానికి మీరే ద్వారం తెరుస్తూ ఉన్నారు. వారి ఇరువురిని కూడా తండ్రి మహిమ రాజ్యంలో ప్రభువా మీ వారి పేర్లు జీవితంలో రాసుకుని వారి భవిష్యత్తులో ప్రభువా అనేక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి తగిన సహాయం చేయండి. ఇంకో దశమ భాగాలు కానుకలు మరి సమస్తం సమర్పించారు. వాటన్నిటిని చేతులు పెడతాం. ఎవరైతే సమర్పించారో వాటన్నిటిని అత్యధికంగా దీవించి ఆస్వాదించండి. మీ చిత్తమైతే ప్రభు రాత్రి నాయన మరి పుల్లుండి శ్రీని గారి యొక్క కుమారుడు ప్రభు నాని యొక్క మరి బాబు విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బర్త్డే సమయం మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. ఓ పక్క భయంకర తుఫాను వర్షాలు ఉన్నా కానీ ఎంతో గ్రాండ్గా కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో మీరే కృప చూపించి సహాయం చేసి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు భోజన పానాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభా నీ బిడ్డ చింతపల్లి మణి అలాగే వారి కుమారుడు శ్రీని గారు ఎంతో ప్రేమతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. అలాగే జరగబోయే కార్యక్రమం దీవించి ఆస్వాదించండి. ప్రభా ఇదిగో తండ్రి వచ్చిన చిన్నల్ని పెద్దల్ని మరి ప్రతి ఒక్కరిని కాసి కాపాడి సహాయం చేయండి. మా ఆత్మీయ అనేక మంది దూరదేశున్నారు ప్రభా, వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది వస్తూ ఉన్నారు, కొంతమంది వెళ్తూ ఉన్నారు. వారిని కూడా దీవించి ఆస్వాదించండి. ఈరోజు చేరొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు దీవించి ఆశీస్ మీరే మహిమ పొంది సహాయం చేసి బలపరుస్తారని నాయన ఇక్కడ ఉన్న ప్రతి అక్కడ క్రీస్తు చేసి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. అందరి దేశం పడదామండి, అందరి దేశం పడదాం. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరున్నాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును ఈరోజు బాప్తిసం తీసుకున్న బిడ్డలకును అలాగే ఈరోజు పెండు జరిగినటువంటి ఆయన చేసిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడండి కాశీ కాపాడు ఆస్వాదించునుగాక. ఆమేన్. అందరికి వందండి. పక్క నుంచి వందలు చెప్పండి. మరి ఈ వీడియో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా